ఆస్కార్ విజేత ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేశారు. ఈ విషయాన్ని తొలుత రెహమాన్ భార్య సైరా బానో సోషల్ మీడియా వేదికగా ప్రకటించగా, ఆ తర్వాత ఇద్దరి పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారంటూ లాయర్లు తెలిపారు. వైవాహిక జీవితంలో 30వ వసంతంలోకి అడుగుపెట్టాలని అనుకోని అవరోధాల కారణంగా దానికి బ్రేకప్ చెప్పేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఏఆర్ రెహమాన్ ఆవేదనతో కూడిన ఓ పోస్ట్ను ఎక్స్లో పెట్టారు. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ నిర్ణయాన్ని గౌరవించమని సన్నిహితులను కోరారు. వీరి విడాకులకు కారణం ఇతిమిద్దంగా తెలియకపోయినా కొంతకాలంగా దీనికి సంబంధించిన వార్తలు ఈ ప్రకటనతో నిజమని తేలిపోయాయి. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ పలు హిందీ సినిమాలతో పాటు తెలుగులో రామ్ చరణ్, బుచ్చిబాబు సానా సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమాను నిర్మించబోతోంది. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వం వహించే ఈ సినిమా షూటింగ్ నవంబర్ 21న మొదలు కానుంది. మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా నటించబోతుంది. తొలి చిత్రంతోనే నటిగా గ్లామర్ తారగా గుర్తింపు తెచ్చుకున్న భాగ్యశ్రీ బోర్సే పాత్ర ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తోందని మేకర్స్ చెబుతున్నారు. రామ్కు హీరోగా ఇది 22వ సినిమా. ఈ చిత్రం సున్నితమైన వినోదంతో పాటు చక్కటి సందేశాన్ని కూడా అందిస్తుందని నిర్మాతలు తెలిపారు. అల్లరి నరేష్ కథానాయకుడిగా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది బచ్చలమల్లి చిత్రం. సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవా దర్శకత్వంలో రాజేష్ దండా, బాలాజీ గుత్తా దీనిని నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. క్రిస్మస్తో పాటు న్యూ ఇయర్ హాలిడేస్ తమకు కలిసి వస్తాయనే ఉద్దేశంతో ఆ రోజున విడుదల చేస్తున్నట్టు చెప్పారు. నిజానికి ఆ తేదీన ఇప్పటికే 7-8 చిత్రాలు విడుదల కాబోతున్నట్టు ప్రకటనలు వచ్చాయి. బచ్చలమల్లి సినిమాకు సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. లక్ష్మీరాయ్ టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా ఝాన్సీ. ఐపీఎస్ పీవీఎస్ గురుప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ కన్నడ చిత్రాన్ని తెలుగువారి ముందుకు ప్రాతాని రామకృష్ణ గౌడ్ తీసుకువస్తున్నారు. విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమాను తలపించేలా ఇందులో లక్ష్మీరాయ్ యాక్షన్ ఉంటుందని ప్రాతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. ఈ నెల 22న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మొదట అనుకున్నా ఇప్పుడు 29కి వాయిదా వేశారు. లక్ష్మీరాయ్ త్రిపాత్రాభినయం మూవీకి హైలైట్గా ఉంటుందని, థ్రిల్లర్ మంజు కొరియోగ్రఫీ చేసిన 8 యాక్షన్ సీక్వెన్స్ ఒళ్ళు గగ్గురు పుడ్చేలా ఉంటాయని రామకృష్ణ గౌడ్ చెప్పారు. అభం శుభం తెలియని విద్యార్థులను మత్తు పదార్థాలకు బానిసలు చేసే డ్రగ్స్ ముఠా ఆకట్టించే ఐపీఎస్ అధికారినిగా లక్ష్మీరాయ్తో నటించింది. మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ గతంలో కొన్ని సినిమాలతో కలిసి నటించారు. అయితే దాదాపు 2 దశాబ్దాలుగా వారు కలిసి ఏ సినిమా చేయలేదు. ఇప్పుడు సుదీర్ఘకాలం తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. మహేష్ నారాయణ్ దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ మూవీని యాంటోనీ జోసెఫ్ నిర్మిస్తున్నారు. శ్రీలంక నుండి వచ్చిన మోహన్ లాల్ ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కార్యక్రమంలో మమ్ముట్టి, కుచ్చక్కో బోబన్ జాయిన్ అయ్యారు. దాదాపు 150 రోజుల పాటు మూవీ షూటింగ్ జరుగుతుందని శ్రీలంక, లండన్, అబుదాబి, అజర్బైజాన్, థాయిలాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చిలో దీనిని చిత్రీకరిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.